మీరు ఎప్పుడైనా అటువంటి పెద్దలది చూశారో లేదో, ఈ మాట నేను మీ అందరి కోసం నేను కామకోటి పీఠాధిపతుల్ని ప్రార్థించి శిక్షాశాస్త్రంలో నిష్ణాతులైన వ్యక్తుల్ని తీసుకొస్తాను ఒకసారి కాకినాడ, తీసుకొచ్చి అటువంటి మహానుభావులతో ఆ ప్రయోగం చేయిస్తాను విందురు కానీ మీరు. ఇంత ఉంటుందా ఉచ్చారణ అనిపిస్తుంది, తెల్లబోతారు ఆయన చెప్తుంటే ఆ విషయాన్ని, ఆయన పలుకుతుంటే అలా ఉంటుంది. బీజాక్షరము బద్దలైతే అందులోంచి మీకు శుభాలు ఇచ్చే శక్తులు ఈ లోపల నుంచే పైకి పుడతాయి. పుట్టినప్పుడు ఏం చేస్తాయంటే ఇన్నాళ్ళు ఏ సమస్య ఉందో ఆ సమస్య విరుగుడికి పరిష్కారం కూడా అప్పుడే బుర్రలో తడుతుంది. ఏమిటోరా ఇన్నాళ్ళు అన్ని చోట్ల తిరిగాను, పక్కనే ఉన్నాడు ఆయన్ని అడిగితే అయిపోను పని ఏమిటో అంతమందిని అడిగానంటే, ఇన్నాళ్ళు తట్టలేదు ఆ ఆలోచన, ఇప్పుడు తట్టింది. ఆ బీజాక్షరము బద్దలైతే అందులోంచి వస్తాయి. శ్రీ ఒక విత్తనం, అది బద్దలైనప్పుడు అందులోంచి 3 వస్తాయి. ష ర ఈ అని 3 కింద విడిపోతుంది. ష అని పలికినప్పుడు ష సమస్త శుభములను ఇస్తుంది, అందుకే శంకర అంటారు. ష సమస్త శుభములకు కారణము, షకారము. రా సమస్త పాపరాశిని కాలుస్తుంది, అందుకే రామ అన్నప్పుడు మొట్టమొదటి